గారు ప్రభువుకి హారతిస్తారు. జై బాబా అండి. జ్యోతి గారు. जय बाबा माँ। జై. अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा జోహారులివే శ్రీ మేరు బాబా, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, భవ భయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतनंतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం బంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపుము, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा नमो देव देवा अवतार मेहर बाबा की जय। जय बाबा माँ। रजनी, थैंक यू। అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జ్యోతి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస కార్యక్రమం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం నిన్నటి రోజు నుంచి మెహరాబాద్ సహవాస్ అనే బుక్ ని కొన్ని రోజుల క్రితం చదువుకున్నాం. చాలా అద్భుతమైన పుస్తకం. సహవాసులో బాబా ఎలా ఆలింగనాలు ఇచ్చారు, ప్రేమికులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమన్నారు, నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ సౌకర్యం కోసం బాబా ఎంత జాగ్రత్త తీసుకున్నారు, అలాగే ఒక గురువుగా దైవంగా ఎలాంటి సందేశాలు ఇచ్చారు. ఇలాంటి అద్భుత పుస్తకాన్ని చిన్న క్లుప్త రూపంలో, అంటే లిజన్ హ్యుమానిటీనే కొంచెం క్లుప్తంగా రాశారేమో నాకు అనిపించింది. ఎందుకంటే చాలా అద్భుతంగా ఒక దైవీ మానవుడిగా ప్రభువుతో కలిసి ఆ సహవాసంలో పాల్గొన్న ప్రేమికులు ఎంత అద్భుత భాగ్యశాలిలో అనిపిస్తుంది. ప్రతిదీ కూడా, అంటే బాత్రూమ్స్ లో ప్రేమికులు వెళితే ఎలాంటి అసౌకర్యాలు ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కంప్లీట్ గా ఉండాలి అన్నది కూడా జాగ్రత్త తీసుకుని బాబా దగ్గరుండి చేయించిన సహవాస్ ఇది. కాబట్టి ఈ సహవాస విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. కొన్ని రోజుల క్రితం చదువుకున్నాం, ఆపుకున్నాం. మళ్ళీ నిన్న ప్రభు అనుమతితో నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. నిన్నటి రోజు రియల్ ఐ గురించి మనం తెలుసుకున్నామండి, బాబా చెప్పింది. తర్వాత యోగా లక్ష్యం. యోగా లక్ష్యం అంటే ప్రేమ లక్ష్యమే అసలైన యోగం అని బాబా చెప్పిన అద్భుత విషయాన్ని, అంటే భగవంతుడి మీద ఉన్న అచంచలమైన ప్రేమే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి, భగవంతుని దరి చేరడానికి అవకాశం ఉంటుందని బాబా చెప్పిన ఒక అద్భుతమైన సంగతి నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. అంటే ప్రెజెంట్ మరాఠీ హిందీ వాళ్ళతో సహవాస్ జరుగుతోంది, తర్వాత తెలుగు గుజరాతీ వాళ్ళది. మరాఠీ హిందీ వాళ్ళకి 18వ తారీఖున సహవాస విశేషాలు మనం తెలుసుకున్నాం. ఇంకా వాళ్ళు తిరిగి రిటర్న్ అయ్యే రోజు వచ్చింది, ఆ రోజు విశేషాలు ఇవాళ మనం తెలుసుకుందాం. అక్కడ ఏమని పెట్టారంటే కాగితాలపై కష్టాలు అంటున్నారు. అదేంటో తెలుసుకుందాం. సహవాసికి సభ్యులంతా సమావేశ హాలులో బాబా కంటే ముందుగానే వచ్చి ఎదురు చూస్తున్నారు. వారందరూ తిరుగు ప్రయాణం అవ్వలసిన రోజు. బరువెక్కిన హృదయాలతో కొందరు బాబా ఎదుట ఒక పాట పాడాలని, మరికొందరు బాబాకు తమ కష్టసుఖాలు చెప్పుకోవాలని తహతహలాడుతున్నారు. కొంతమంది సహవాసీలు బాబాకు తాము చెప్పదలుచుకున్న విషయాల్ని ఒక కాగితంపై రాసుకొచ్చారు. బాబా సమావేశ హాల్లోకి ప్రవేశించగానే ఆయన పక్కనే ఉన్న మండలి వారికి ఆయా చీటీలను అందజేశారు. ఇలా తమ కష్టాలను
వివరిస్తూ ఇస్తున్న కాగితాలను చూసిన బాబా సహవాసులను ఉద్దేశించి ఇలా అన్నారు: మీ కష్టాలను, బాధలను చెప్పుకోవడానికి మీరు నా వద్దకు రావలసిన పని లేదు. నాతో చెప్పుకోవాలని నా సమయం కోసం ఎదురు చూడనక్కర్లేదు. నాకు అన్నీ తెలుసు. మీ బాధల గురించి ప్రత్యేకంగా నాకు చెప్పాలని ప్రయత్నించడం దేనికి? మీరు నాకు చెప్పవలసిన విషయాన్ని కాగితాలపై రాసి నాకు అందజేసే ప్రయత్నం కాదు మీరు చెయ్యవలసింది అంటూ బాబా ఇంకా తెలియజేస్తున్నారు. మీ గురించి నాకు చెప్పవలసిన విషయాల్ని మీ హృదయాంతరాలలో నుండి నాకు తెలియజేయండి. నేను మీ హృదయాలలో ఉంటాను కదా అని బాబా గుర్తు చేశారు. నాకు అన్ని విషయాలు తెలియని పక్షంలో మీరు నాకు ఆ చీటీలు రాసిచ్చి మాత్రం ఏం ప్రయోజనం అని బాబా ప్రశ్నించారు. నేను సర్వజ్ఞుణ్ణి, సర్వసాక్షిని, అన్నీ తెలిసిన వాడినైనప్పుడు మీరు చీటీలు పంపడం వృధా అని బాబా అన్నారు. నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాను అంటూ, నాకు అన్నీ తెలుసు. నేను సర్వవ్యాపిని. అన్నిటా, అంతటా, అందరిలో నేనున్నానని బాబా మరోమారు స్పష్టం చేశారు. అందుకే బాబా ప్రార్థన చేస్తున్నప్పుడు నేనక్కడ ఉంటాను. ప్రతి పదం మీద దృష్టి పెట్టి చెయ్యండి అన్నది ఎందుకంటే, ప్రార్థనలోనే ఉందండి. ఇంత సర్వోన్నతుడైన, ఇంత సర్వాంతర్యామి అయిన, ఇంత ప్రేమమయుడైన భగవంతుడి నీడ నీకుంది. ఆ అండలో నువ్వున్నావు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కంగారు పడకు అని తెలియజేస్తూ ఉంటుంది పర్వతిగారి ప్రార్థన. అంటే ఆ ప్రార్థనలో ఉంది కదా! అంతటా అన్నిటా నిండి ఉన్నావు. అందరి హృదయాలు ఎరిగిన వాడువు అన్నప్పుడు, మనం ప్రత్యేకంగా చీటీలు రాసి బాబాకిస్తే, మరి తెలియని వాడనుకునే నువ్వు ఇచ్చినప్పుడు ఇంక నాకేమీ తెలియదనట్టే గదా! ఇంకా అది ప్రయోజనం ఏముందని చాలా అద్భుతంగా బాబా తెలియజేస్తున్నారు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఇక్కడే నా భౌతిక సమక్షంలోనే నీ సమస్యలు నాతో చెప్పుకుంటేనే తీరుతాయి అనుకోక్కర్లే. నీ హృదయాంతరాళలో నుండి నువ్వు ఏది చెప్పినా నేను వింటాను అంటున్నారు. అందుకని బాబా అంటున్నారు, నేను సర్వాంతర్యామిని, సర్వవ్యాపిని, అన్నిటా, అంతటా, అందరిలో నేనున్నాను అని బాబా మరో మాటు స్పష్టం చేశారు. ఆ రోజున సహవాసీలందరికీ ఉదయం 11:30కే లంచ్ ఏర్పాట్లు చేశారు. కాబట్టి సహవాసీలందరూ ఉదయం 11 గంటలకల్లా సహవాస ప్రాంగణాన్ని వదిలి భోజనశాలకు వెళ్ళాలని బాబా సూచించారు. కడుపారా భోజనం చేయండి. సాయంత్రం మీరు రైలు ఎక్కుతూ నా నామస్మరణ చేసుకుంటూ తిరుగు ప్రయాణానికి సిద్ధం కండి అని బాబా అందరికీ తెలియజేశారు. సహవాసీలందరికీ భోజనాలు, పలహారాల ఏర్పాటుకే మండలి సభ్యులైన జగన్ మాస్టర్, బావూజీలకు ఆ బాధ్యత అప్పగించారు మెహర్ బాబా. బహు రుచికరమైన వంటకాలు సహవాసీలకు జగన్ అందజేశాడు. జగన్ రాత్రి 8 గంటలకే పడుకుంటే, బావూజీ ఆయన అర్ధరాత్రి 12 గంటలకి నిద్రలేపి తాను తిరిగి నిద్రపోయేవాడు. తెల్లవారుజామున 5 గంటలకల్లా 800 మంది సహవాసీలకు పలహారం, టీ, కాఫీలు అందజేయాలంటే అర్ధరాత్రి నుండి కష్టపడితే గాని అన్నీ సమయానికి సిద్ధం కావు. మరి తిరిగి బావూజీ తెల్లవారుజామున 4 గంటలకు లేచి కిచెన్‌లో కష్టపడుతున్న జగన్‌కి సహాయంగా వెళ్ళేవాడు. టంచనిగా తెల్లవారుజామున 5 గంటలకల్లా సహవాసీలందరికీ పలహారం సిద్ధం చేసేవారు. గడియారంతో సమానంగా పనిచేయడం వల్ల ఇంతటి కష్టమైన పని సుసాధ్యమయ్యింది. కాబట్టి ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమయానికి అన్నీ సమకూరాయి. సహవాస ప్రాంగణంలో బాబా ప్రేమికులు శ్రీ మధుసూదన్, సునీతా తాడే, సిడి దేశ్ముఖ్ కుమార్తె తదితరులు అవతారిణి భజన గీతాలు మధురంగా ఆలపించారు. పూణే భజన బృందం సహవాసం ముగింపుగా ఆరతి ఆలపించారు. ఎరిచి చేతిని గట్టిగా పట్టుకుని బాబా నిలబడి తన కుడి చేతిని పైకెత్తి గాలిలో చిన్నగా అటూ ఇటూ ఊపుతూ సహవాసీలందరికీ వీడ్కోలు అభివాదం చేశారు బాబా. సహవాసీలందరూ అవతారిణి ప్రేమ మహాసముద్రంలో పూర్తిగా మునిగిపోయారు. ఆరతి పూర్తయ్యాక సహవాసీలందరినీ వెళ్లి భోజనం చేయమన్నారు బాబా. ఆ ప్రేమ మధువు కన్నీరు మున్నీరైంది. ఒకతను బిగ్గరగా అవతార్ మెహర్ బాబాకి జై అని జయ జయధ్వానాలు చేశాడు. మరొకతను వయసు రీత్యా పెద్దవాడు. తాదాత్మ్యతతో తనకు తెలియకుండానే
బిగ్గరగా రోదిస్తూ బాబా పాదాలపై పడిపోయాడు. వీరిద్దరిని బాబా దగ్గరికి తీసుకుని తన ఆలింగనమిచ్చారు. తనకు విధేయులుగా ఉండడమే నిజమైన ప్రేమ అని గుర్తు చేశారు. బాబా ప్రేమికుడైన ఆది దువాషికి తల తిరిగినట్లే నిలబడలేకపోయాడు. అతన్ని వెంటనే దగ్గరలో ఉన్న డిస్పెన్సరీకి తీసుకెళ్లారు. ఆ పిదప బాబా తన క్యాబిన్‌కి వెళ్లారు. అందరూ భోజనాలు చేయడం ముగిశాక బాబా మెహ్రాజాద్ వెళ్ళడానికి సిద్ధమయ్యారు. సహవాసీలందరూ 2 వరుసలలో నిల్చున్నారు. లిఫ్ట్ చైర్‌లో కూర్చున్న అవతారుణ్ణి బారులు తీరి ఉన్న సహవాసీల నడుము నుండి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. సహవాసీలందరూ దుఃఖపూరితంగా ఉన్నారు. ప్రతి ఒక్కని కళ్ళల్లో కన్నీరు చిప్పరిల్లింది. అవతారుని నుండి దూరమవుతున్నామన్న బాధతో ఉన్నారు అందరూ. ఆ బాధ కూడా ఆయనిచ్చిన బహుమతే కదా! దీనివల్ల ప్రతి ఒక్కని హృదయంలో ఉన్న అవతారుణ్ణి మరింత ప్రేమించే అవకాశం లభించినట్లవుతుంది. మధ్యాహ్నం 12:30 మెహరాజాదికి బాబా వెళ్ళిన తర్వాత సహవాసీల పెట్టెలన్నిటినీ ఒక ఎద్దుల బండిలో తీసుకుని ది ఎగువ మెహరాబాదుకు వెళ్లే దారిలో ఉన్న రైల్వే లైన్ దగ్గరికి తీసుకెళ్లారు. వాతావరణ మార్పిడి వల్ల జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారు చాలా భాగం జర తీవ్రత తగ్గి నడవగలుగుతున్నారు. ఒక నలుగురు మాత్రం ఇంకా కొద్దిపాటి జ్వరంతో బాధపడుతున్నారు. అలాంటి వారందరినీ కారులో అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కించేందుకు పంపించారు. అక్కడైతే సుఖంగా రైలు ఎక్కగలుగుతారని వారిని అక్కడికి పంపారు. రైల్వే ట్రాక్ పక్కన కొంతమంది మండలి వారు అటూ ఇటూ తిరుగుతూ అనేక పనులు చక్కబెడుతున్నారు. ఇంతలో అక్కడికి 2 కర్రల సాయంతో మండలి సభ్యుడైన పెండు వచ్చాడు. అతన్ని చూస్తూనే సహవాసీలందరూ తమ మనసులో ఎంతో బాధపడ్డారు. పెండు ఆరోగ్యం బాగా లేకపోయినా విచ్చేసిన సహవాసీల సౌకర్యాల కల్పన కోసం ఎంతగా పరితపించాడో అని అనుకున్నారు. మెహ్రాబాదు, మెహ్రాజాదుల్లో ఉన్న బాబా ప్రేమికులందరూ విచ్చేసిన సహవాసీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారి భోజన, బస, వసతి సౌకర్యంగా ఉండేందుకు ఎంతగానో కృషి చేశారు. సహవాసీలు మెహ్రాబాదులో ఉన్న 4 రోజులలో తమకు కావలసినంత అవతారిణి ప్రేమ మధు తనివి తీరా ఆస్వాదించగల అవకాశం లభించింది. ఇందుకోసమే అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా శ్రద్ధగా చేపట్టారు. రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకొచ్చిన సహవాసీల లగేజీని దించుకోవడం, మరి ఇతర పనులను బావూజీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. 6 సంవత్సరాల వయసు ఉన్న బావు కుమార్తె షీల తన తండ్రిని చూసి పరుగున ఆయన దగ్గరకు రావడం బావూజీ చూశాడు. అయితే సహవాస సమయంలో తన భార్యాపిల్లలతో మాట్లాడరాదని, వారికేసి కన్నెత్తైనా చూడరాదని బాబా ఆదేశాలున్నాయి. దాంతో షీలాకి చిక్కకుండా బావు ఇంకా వేగంగా ముందుకు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇదంతా చూసేసరికి చాలా వింతగా కనిపించింది. 6 ఏళ్ల షీలా పాప ఏడుస్తూ తండ్రి దగ్గరకు వస్తుంటే బావు ఎందుకలా పరిగెడుతున్నాడో కూడా చూసేవారికి అర్థం కాదు. ఇదిలా ఉంటే ఇదంతా గమనించే మండలి సభ్యుడైన విష్ణు మాస్టర్ షీలాను దగ్గరికి తీసుకుని తనతో తీసుకెళ్లడంతో బావు కుదుటపడ్డాడు. మెహ్రాబాద్ చరిత్రలో ఆనాడే కాదు, నేటికీ కూడా ప్రప్రథమంగా అహ్మద్ నగర్ నుండి పూణే వెళ్లే రైలు మెహ్రాబాదులో ఆగి సహవాసీలందర్నీ ఎక్కించుకుని ముందుకు సాగింది. స్త్రీ పురుష సహవాసీలందరూ తమ లగేజీలతో రైలు బోగీల్లోకెక్కి రైలు ముందు కదులుతుంటే అవతార్ మెహర్ బాబా కీ జై అనే బిగ్గరగా జై జయధ్వానాలలో ఆ పరిసరాలను ప్రతిధ్వనింపజేశారు. ఆనాటి సహవాసీలు కన్నీట పర్యంతమై బాబా నుండి వీడ్కోలు తీసుకున్న దృశ్యం మరిచిపోలేనిది. అవతారుడు వారి హృదయాలలో ఉన్నాడని తెలిసి కూడా తమ కళ్ళలో నుంచి ఉబికి వస్తున్న కన్నీటిని వారు ఆపుకోలేకపోయారు. అవతారుని కోసం, ఆయన ప్రేమ కోసం విలపించిన ఆ కన్నీరు ఎంతో విలువైనది. అవతారిని జయజయధ్వానాల నడుమ రైలు ముందుకు సాగింది. బాబా ప్రేమికుడైన మినూకరాసు ఒక 2 పల్లాంగుల అవతార్ మెహర్ బాబా కీ జై అంటూ రైలుతో సమానంగా పరుగులు తీశాడు. అవతారిని ప్రేమను కోరే ప్రేమికులు లేక
మెహరాబాదు తాత్కాలికంగా బోసిపోయింది. అవతారిని ప్రేమను కోరే ప్రేమికులు లేక మెహరాబాదు తాత్కాలికంగా బోసిపోయింది. ఆ వెనువెంటనే వచ్చే సహవాసుల ప్రేమికుల కోసం తిరిగి సన్నాహాలు మొదలయ్యాయి. ఇంతటితో మెహరాబాదులో హిందీ, మరాఠీల సహవాసు ముగిసింది. ఆపై తెలుగు, గుజరాతీ ప్రేమికుల సహవాసు ప్రారంభమైంది. అంటే బాబా 4 భాషల వాళ్ళకిచ్చారు కదా! వాళ్ళదయిపోయింది. ఇప్పుడు 1958 ఫిబ్రవరి 20వ తారీఖున వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఆ విశేషాలన్నీ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే, తెలుగు, గుజరాతీ ప్రేమిక సహవాస ప్రారంభం 1958 ఫిబ్రవరి 21 నుండి 26 వరకు అని రాశారు. అంటే వీళ్ళ సహవాస విశేషాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుగు, గుజరాతీ ప్రేమిక సహవాసు బాబాతో ఏం జరిగిందనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. 1958 ఫిబ్రవరి 20 గురువారం ఆ రోజున బాబా మెహరాబాద్‌కొచ్చారు. రాబోయే తెలుగు, గుజరాతీ సహవాసీల కోసం ఏర్పాట్లను తన స్త్రీ మండలికి చూపేందుకై వారితో కలిసి బాబా మెహరాబాద్‌కొచ్చారు. స్త్రీ మండలి మెహరాబాద్‌లో సహవాస ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకుంటుంటే బాబా అక్కడున్న తన గదికి వెళ్లారు. అక్కడ పురుష మండలి వారు మరికొందరు పనివాళ్లతో కలిసి బాబా సహవాసి ఏర్పాట్లకై చర్చించారు. శ్రీమతి రమా కల్చూరి సోదరుడు ధీరజ్ పరమార్తో బాబా మాట్లాడుతూ, నీవు ఎప్పుడు మీ స్వగ్రామం వెళుతున్నావు అని అడిగారు. ఈ సహవాసు పూర్తవగానే స్వగ్రామం తిరిగి వెళ్తున్నాను బాబా అన్నాడు. అంత త్వరగా వెళ్ళి అక్కడేం చేయాలి? మీ అక్కగారింట్లో 4 రోజులుండి వెళ్ళు. మీ బావగారి పిల్లలతో కొన్ని రోజులు గడిపి వెళ్ళమన్నారు బాబా. మీ సోదరి ఇంటికి నీవెప్పుడైనా వచ్చి ఎన్ని రోజులైనా ఉండవచ్చు. అందుకు నా అనుమతి నీకెప్పుడూ ఉందని బాబా అభయమిచ్చారాయనికి. ధీరజు సంతోషించాడు. నీవు ఎన్నాళ్ళు అనుమతిస్తే అన్ని రోజులు ఆనందంగా ఇక్కడ ఉంటానని బాబాతో ధీరజ్ అన్నాడు. ఒక నెల రోజులు ఉండి ఆ తర్వాత నీ స్వగ్రామం వెళ్ళమని బాబా చెప్పారు. ఆ తర్వాత బాబా ప్రేమికుడైన నానా కేరికేస్ చూసి, నానా, మీ సోదరుడు విను, మీ అమ్మగారిని చూశాను. కానీ ఆహ్, విను, విను ఖేర్ భార్య ఆశ ఎక్కడా అన్నారు బాబా. చంటి పిల్లలుండడంతో ఆమె రావడం లేదని నానా ఖేర్ జవాబిచ్చాడు బాబాకి. నీకింకా పెళ్లి కాలేదు లేదని నీకింకా పెళ్లి కాలేదు. లేదంటే ఈ జంజాటంతో నీవు సహవాసికి రాలేకపోయేవాడివి అన్నారు బాబా నవ్వుతూ. మరో బాబా ప్రేమికుడైన కోహియారు సతారా వాలాని ఉద్దేశించి బాబా అన్నారు, నీ భార్య రమ నన్ను ప్రేమిస్తోందా అని అడిగారు. ఈ మధ్య ఆమెకు నీ మీద ప్రేమ అధికమైంది బాబా అని అతను జవాబిస్తూ, ఆమె సహవాసి కూడా వచ్చింది అన్నాడు. కొద్దిసేపయ్యాక బాబా తన స్త్రీ మండలితో కలిసి మెహరాజాదికి తిరిగి ప్రయాణమయ్యారు. 2 రోజుల్లో ప్రారంభమయ్యే సహవాస్ కోసం సహవాస ప్రాంగణమంతా పరిశుభ్రం చేశారు. సహవాసీలు బస చేసే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మంచాలు, పరుపులు, దుప్పట్లు అన్నిటినీ తగిన విధంగా సిద్ధం చేశారు. దుప్పట్లను ఊతికి ఎండలో ఆరబెట్టి సిద్ధంగా ఉంచారు. అలాగే దోమల సమస్య లేకుండా సహవాస జరిగే ప్రాంతమంతా దోమల మందు పిచికారీ చేయించారు. సహవాస ప్రాంగణమంతా చక్కగా అలంకరించారు. ప్రధానంగా సహవాస వేదికపై ఏర్పాటు చేసిన అవతారిణి ఆసనం పైభాగాన ఊదా రంగు ఛత్రికతో ఆకర్షణీయంగా అలంకరించారు. ఇదెలాగంటే పూర్వం మహారాజువారి సింహాసనం పైన ఉండే గొడుగు లాంటి ఆచ్ఛాదన మాదిరి అలంకరణ పోలి ఉంది. అంటే 21ని వీళ్ళొస్తారు కదా! 20 తారీఖున మొత్తం క్లీనింగ్ చేయడం, మళ్ళీ అన్ని ఏర్పాట్లు చేయడం, బాబాయే స్వయంగా స్త్రీ మండలిని తీసుకొచ్చి అన్ని ఏర్పాట్ల గురించి మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. వేదిక మీద బాబా కూర్చున్న సింహాసనం కూడా చాలా అద్భుతంగా అలంకరించారు అని చెప్తున్నారు. ఇక ఫిబ్రవరి 21 సహవాసీల రాక. ఫిబ్రవరి 21న తెలుగు, గుజరాతీ ప్రాంతాల నుంచి ఆహ్వానించిన సహవాసీలందరూ అహ్మద్‌నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వారందరినీ ప్రత్యేక బస్సుల్లో మెహ్రాబాద్‌కి తీసుకొచ్చారు. ఆ మరునాడు అంటే ఫిబ్రవరి 22 ఉదయం 8 గంటలకల్లా మెహర్ బాబా మెహ్రాజాద్ నుండి మెహ్రాబాద్‌కొచ్చారు. ఆ పిదప బాబా నేరుగా మెహ్రాబాద్‌లోని తన గదిలోకి వెళ్లి మండలి వారితో కొంతసేపు మాట్లాడి
ఆ పిదప 8:40 ప్రాంతంలో ప్రేమికుల జయజయ ధ్వానాల నడుమ సహవాసు వేదికపైకి వచ్చారు బాబా. బాబా తన ప్రేమికులందరినీ వేదికపై నుండే ప్రేమగా చిరునవ్వుతో పలకరించారు. అంతక్రితం జరిగిన సహవాసులో మాదిరి హఫీజు సందేశంతో పాటు బాబా వారిచ్చిన 7 సందేశాలు సహవాసు ప్రాంగణంలో ఎప్పటిలా ఉన్నాయి. అవి కాకుండా ప్రత్యేకంగా ఈ క్రింద పేర్కొన్న సందేశాలను ప్రత్యేక సైన్ బోర్డుపై రాయించి వేదికపైన అవతారిణి ఆసనానికి ఇరుపక్కలా ఏర్పాటు చేశారు. ఈ సందేశాలను 1956 అమెరికాలోని మిట్టెల్ బీచ్ సెంటర్లో ఉండగా చెప్పినవిగా పేర్కొన్నారు. ఆ సందేశాలేంటంటే, ఆత్మలకు ఆత్మ, పరమాత్మ, ప్రీతముడైన భగవంతుడు మెహర్ బాబా. మెహర్ బాబా తన ప్రేమికులకు దాసానుదాసుడు. ఆత్మలకు ఆత్మ, పరమాత్మ, ప్రీతముడైన మెహర్ బాబా, భగవంతుడు మెహర్ బాబా. మెహర్ బాబా తన ప్రేమికులకు దాసానుదాసుడు అని రాశారు. ఆ పిదప సహవాస కార్యక్రమం ప్రారంభానికి ముందుగా అందరూ వచ్చినట్లేనా అని బాబా ప్రశ్నించారు. ఇలా ఎందుకు అడిగారు అంటే, సహవాస ప్రాంగణానికి బాబా ఉదయం 8:30 వస్తారని ముందుగానే ప్రకటించారు. కానీ ఆ సమయానికి సహవాసులలో కొందరు హాజరు కాలేదు. ఆ విషయాన్నే గుర్తు చేస్తూ, నేను కనుక ఉదయం 8:30కే వస్తానని చెబితే, మీరు ఉదయం 8 కల్లా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే, నేను ఉదయం 7:30 గంటలకే వేదికపైకి రావచ్చు. ఇలా అనగానే సహవాసులందరూ చిరునవ్వులు చిందించారు. కొంతమంది నిలబడి ఉన్న వారిని చూసి బాబా అందరినీ కూర్చోమన్నారు. ఇది 5 రోజుల సహవాసం. మీరేమి దేనికి తొందరపడవలసిన పనిలేదు. ప్రశాంతంగా ఉండండి. ఈ 5 రోజులు హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా ఇక్కడ ఉండండి అన్నారు బాబా. ఇంతలో ఓ మహిళా సహవాసి తన కాళ్ల నొప్పుల వల్ల కింద కూర్చోలేను బాబా అంది. బాబా నవ్వుతూ అన్నారు, నీకు నేను తోడున్నాను అన్నారు. తన మోకాళ్లు వంగవని బాబా నవ్వుతూ అన్నారు. అంతక్రితమే బాబాకు 2 సార్లు ఘోర కారు ప్రమాదం జరిగిన సంగతి మనందరికీ తెలుసు. దక్షిణ భారతావనిలో గొప్ప పేరు ప్రఖ్యాతులను ఉన్న సిద్ధానంద భారతి ముందుగా బాబావారి ఆలింగనం తీసుకుని వేదికపై బాబావారి ఆసనం పక్కన కిందనే కూర్చున్నారు. అనంతరం బాబా సహవాసులందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నారు, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జలుబుతో, ముక్కు చీదుకుంటూ, తెరల తెరలుగా వచ్చే దగ్గుతో బాధపడుతుంటే, మీరు సహవాసికి హాజరవుతున్నా ఇక్కడ జరుగుతున్న విషయాలేమి మీకు అర్థం కావు. చలిలో తిరక్కండి. స్నానం చేసి దుస్తులు ధరించకుండా ఆరుబయట చలిలోకి రాకండి. బాత్రూంలో నుండి బయటికి వచ్చే ముందరనే శరీరాన్ని శుభ్రంగా తుడుచుకుని పొడిబట్టలు ధరించి బయటికి రండి. లేదంటే మీకు జలుబు, ఫ్లూ జ్వరం సోకే అవకాశం ఉంది. అలాగే ఆహ్, అది ఇతరులందరికీ సోకే ప్రమాదం ఉందని బాబా సహవాసీలందరికీ ముందుగా హెచ్చరించారు. బాబా వారు సౌజ్ఞతో చెబుతున్న మాటల్ని ఎరిచి ఇంగ్లీష్‌లోనూ, శ్రీ తాడిమేటి కుటుంబ శాస్త్రి తెలుగులోనూ అనుసరించి చెప్పారు. కాగా గుజరాతీలో శ్రీ పురుజోర్ మెహతా అనువదించారు. ఈ సహవాసు గుజరాతీలకు తెలుగు నేర్చుకోవడానికి, అలాగే తెలుగువారు గుజరాతీ భాష నేర్చుకోవడానికి చక్ చక్కగా ఉపయోగపడుతుందని అన్నారు. అయితే ఎవరికైనా ఇక్కడ జరుగుతున్నది అర్థం కాని పక్షంలో వారు నన్ను చూస్తూ కూర్చుండమన్నారు బాబా. నేను వారిని చూస్తూ ఉంటానని అన్నారు. సహవాసు జరుగుతున్నంతసేపు నిశ్శబ్దంగా ఉండండి. సహవాసంటే ఏంటి? ఒకరికొకరు తోడుగా సాహచర్యం ఉండడమే. అత్యంత సన్నిహిత సహవాస కార్యక్రమం ఇది అంటూ బాబా చెబుతున్న ఈ మాటల్ని గుజరాతీలో అనువదిస్తూ గురుజోర్ మెహతా సహవాస్ అంటే దోస్తీ అని అభివర్ణించాడు. బాబాకు ఈ పదం నచ్చింది. సహవాస్ అంటే దోస్త్ అంటే స్నేహితులు అనేది సరైన పదం అని తిరిగి అన్నారు బాబా. స్నేహం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తూ బాబా ఇలా అన్నారు, ఎప్పుడైనా ఇద్దరు స్నేహితులు కలుసుకుంటే వారి మాటలు ఎలా మొదలవుతాయి? ఎలా ఉన్నావు? మీ బంధుమిత్రులు అందరూ క్షేమమేనా అనే కదా అంటూ మనం కూడా మన సహవాసిని మీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి అడుగుతో ప్రారంభిద్దామన్నారు బాబా.
నిన్నటి రాత్రి మీలో ఎవరు సరిగ్గా నిద్రపోలేదు అని అడిగారు. దాంతో కొందరు తమ చేతులెత్తారు. అలాగే ఎలా ఉన్నారని సహవాసులను కుశల ప్రశ్నలు అడిగారు బాబా. మీలో ఎవరైనా ఆరోగ్యం బాగోలేకుండా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కూడా కొంతమంది సహవాసులు, అలాగే బాబా కూడా తన చేతిని పైకెత్తారు. మరేం పర్వాలేదులండి. రాబోయే 2-3 రోజుల్లో మరికొంతమంది తమ ఆరోగ్యం బాగోలేదంటూ తమ చేతులెత్తుతారులే అని బాబా చమత్కరించారు. ఆ పిదప బాబా ప్రత్యేకంగా సహవాసీలను ఉద్దేశించి ఒక సందేశం ఇచ్చారు. అంటే ఒక తండ్రి పాత్రను ఎలా భగవంతుడైన అవతారుడైన మెహర్ బాబా పోషించారో ఈ సహవాసులో మనకు తెలుస్తుందండి. ఎంత అద్భుతంగా బాబా చెప్పారిది. సహవాసం అంటే ద కంపెనీ ఆఫ్ గాడ్ అన్నారు. సన్నిహిత సాన్నిహిత్యమన్నారు. అంతేకాకుండా దోస్తీ కూడా బాబా ఓకే చేశారు. నిజమే కదా! ఎన్నాళ్ళ తర్వాతో మనం దోస్తుల్ని కలిస్తే ఫస్ట్ అడిగేదేంటి? "నువ్వెలా ఉన్నావు? నువ్వు కుశలమేనా? మీ వాళ్ళందరూ బావున్నారనే కదా!" అందుకే దైవీ మానవుడన్నారు అవతార్ మెహర్ బాబాని. అలాగే బాబా అలాంటి ప్రశ్నలే అడిగారు. ఆ తర్వాత ఎవరికైనా నిద్ర పట్టలేదా అని క్షేమం అడిగారు. చేతులు పైకెత్తమన్నారు. ఎలాంటి కేర్ తీసుకోవాలి చూడండి, బాత్రూమ్‌లోనే తుడుచుకుని బయటికి రండి. ఎందుకంటే చలి ఎక్కువుంటుంది. అటు సైడ్ మెహరాబాద్‌లో. అంటే మనం మన వాతావరణానికి అలవాటుగా మనం ఏం చేస్తాం, గబుక్కున స్నానం చేసి బయటికొచ్చేస్తాం. అలా కాకుండా తుడుచుకుని బట్టలేసుకొని బయటికి రండి. అంటే చిన్న చిన్న విషయాలను కూడా ఎంత శ్రద్ధగా, ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహించాలి అన్నది. అంటే వచ్చిన పర్పసు వేస్ట్ అయిపోతుంది కదా! వాళ్ళకి. బాబాతో ఈ సహవాసిని ఆనందించాలని, ఆ అనుభూతిని ఇంటికి పట్టుకెళ్ళాలని అనుకుని వచ్చిన వాళ్ళకి ఆరోగ్యం పాడైందనుకోండి, ఆ అనుభూతి మిస్ అయిపోతారు కదా! మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఛాన్సు. నిజంగా లైఫ్‌లో ఒక్కసారి ఆ భాగ్యం ఆ ప్రేమికులు కలిగింది అంటే మళ్ళీ రాదు కదా! బాబా కూడా చెప్తారు ఇదే లాస్ట్ సహవాసని కూడా. అందుకని ఇన్ని జాగ్రత్తలు ఎంత అద్భుతంగా తండ్రి జాగ్రత్తలు చెప్పాడు. ఎంత అద్భుతంగా వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నారు అన్నది ఈ అద్భుత పుస్తకంలో మనకి అవగతమవుతుందండి. మరి మరిన్ని విశేషాలు రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఉమారాణి గారు. హలో, వినబడుతుందండి? వినిపిస్తోందండి. దేవా భుజావే नार जहलत नीय कर खुद रत्न फरमातु चलागी आश भक्तों नेक पक्षे नूरे मातु आया मुर्शद मेहर बाबा चरण पर तुझ न दरिए सर खुदाना जात ती वाके फतेह बहे तो मेहर बातू तुझे मालिक हकीकत नो तू आशे भीन आरिफ भी तुझे दरियाए वहदत मारिफत नो होई तूफातू अमोर है रब ने ऐसा ले बख्शे ज्ञान इज़्ज़त नु के तू पर महात्मा ज्ञानी छने मुख प्यारे इरफातू खुदाना प्रेम नो प्यालो पिलावे मस्त हमने कर तुझ पर जान सदके साकिया पीदे परमातु हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा है मेहर बाबा थे निगे बातू हमारा ना खुदा है मेहर बाबा छेनी के बातू बुझावे नार जहलत नी कर खुद रत्न फरमातू छलागी
आश भक्तों ने के बख्शे नूरे मातूम। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। అందరికి జయ బాబా అండి। థ్యాంక్ యూ రజని, థ్యాంక్ యూ బాబా। జయబాబా అండి మేడం, దైవీమానవుడుగా అన్న మెహర్ చెప్పదలుచుకున్న విషయాన్ని కాగితం మీద రాయమన్నారు. మీ కష్టాలు నాకు చెప్పుకోకలేదని కూడా చెప్పారు. ఆయన ప్రార్థన చేయండి అని చెప్పారు, కష్టాలకి వెరవకొద్దు అని చెప్పారు. ఉదయం 11 గంటలకు లంచ్ ఏర్పాటు చేశారు, అందరూ భోజనాశాలకు వెళ్ళమని చెప్పారు. అక్కడ బాబూజీ, జగన్ మాస్టరు రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. 4 గంటలకి బాబూజీ, జగన్లు సాయం చేశారు. మధుసూదన్, సునీత తాడే మొదలు వారు భజన గీతాలు పాడారు. ఈరుచి చేయి గట్టిగా పట్టుకొని లేచి బాబా ఆశీస్సులు తెలిపారు అందరికి. అక్కడ ఇద్దరు ప్రేమికులకి బాబా ఆలింగనం ఇచ్చారు. లిఫ్ట్ చైర్ లో బాబా నీ కారులో కూర్చోబెట్టారు. అందరూ కన్నీరు పెట్టుకున్నారు బాబా పరిస్థితి చూసి. 12:30 మెహరాజాద్ వెళ్ళిపోయారు. తర్వాత పెండు కర్రల సహాయంతో వచ్చారు. తర్వాత బాబా వీళ్ళందరూ లగేజీలు ఇవన్నీ జాగ్రత్తగా జారైంది అని చెప్పారు. షీల వస్తే బాబూజీ పని ఉండటం వల్ల వాడిని తప్పించుకున్నారు. విష్ణు మాస్టర్ షీలాను తీసుకెళ్లారు. మెహరాబాద్ నుండి రైలు పూనా బయలుదేరింది. అవతార్ మెహర్ బాబాకి జయని కన్నీరు ఆపుకోలేకుండా అందరూ చెప్పారు. మునుకరస్ కూడా రైలు వెంట పరుగులు తీశారు. ఈ విధంగా 1958 ఫిబ్రవరి 20 హిందీ మరాఠీ సభాసు ముగిసింది. 21 నుండి 26 తెలుగు సభాసు జరగబోతుంది. రమా కల్చూరి తమ్ముడు ధీరజ్ని మీ అక్కగారు బావగారు ఇంటి దగ్గర ఉండమని చెప్పారు. నానా కేర్ని చూసి నీకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నీ బాధ తెలియట్లేదు అని అన్నారు. ఇట్లా ఎన్నో విషయాలు చెప్పారమ్మా. మీకు ధన్యవాదాలు. జై బాబా. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై థ్యాంక్ యూ. బాబా. अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा।